డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కుమారుడు కూడా ఉన్నారు. సో ఎలా జరిగాయి 9 రోజుల పాటుగా వేడుకలు ఎట్లా జరిగాయి? 11 రోజులు జరిగాయి. 11 రోజులు చాలా నిష్టంగా ప్రజాభవన్ లో స్టాఫ్, మా కుటుంబ సభ్యులు అందరు కలిసి పొద్దున సాయంత్రం మంగళారతులు ఇచ్చుకుంటా వినాయకుడిని అత్యంత ప్రేమగా పూజలు చేశాం. అలానే 11 రోజులు వినాయకుడిని తెలంగాణ రాష్ట్ర ప్రజలు అలానే తెలుగు రాష్ట్ర ప్రజలు అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ పూజ చేశాం. ప్రజాభవన్ లో జరిగినటువంటి ఈ గణనాథుడికి ప్రత్యేక గుర్తింపు కూడా ఉంటుంది. ఎందుకంటే ప్రతిదీ జరిగే ప్రజాభవన్ నుంచి ఆర్థిక మంత్రిగా బట్టి గారు ఉన్నారు. సో రాష్ట్ర అభివృద్ధి మొత్తం ఆయన చేతిలో ఉంది కాబట్టి ఎటువంటి కోరికలు కోరుకున్నారు? ఆర్థిక పరిస్థితి ఎలా మెరుగుపడాలనుకున్నారు? ఆర్థికంగా తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా చాలా బలపడాలని కోరుకున్నాము. అలానే ఈ రాష్ట్రానికి ఉన్న అప్పులు ఏవైతే మేము బకాయిలు కడుతున్నామో, అప్పులు ఏవైతే తీరుస్తున్నాం అవన్నీ కూడా తొందరగా తీరాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. జై బోలో గణేష్ మహారాజ్ కి. సో ప్రెసెంట్ ఇది బట్టి విక్రమార్క కుమారుడు మాట్లాడుతున్నారు. మేడం 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 బట్టి గారు పాల్గొన్నారా పూజల్లో? ఎటువంటి పూజలు జరిగాయి? మాకు డైలీ 2 ఆరతీలు అయితే, పొద్దున్న ఒక ఆరతి, సాయంత్రం ఆరతి. సాయంత్రం ఆరతికి కంపల్సరీ ఉండేటోళ్ళు. ఈసారి ఏర్పాటు ఎట్లా అనిపించింది మేడం? ఏర్పాటు చాలా బాగా చేశారు. ప్రజలకి కూడా ఏది కంప్లైంట్స్ రాలే, ఇబ్బంది లేదు, చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం.